హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. మీరు BON బిజినెస్ నెట్వర్క్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడున్న అంటే స్పీడెస్ట్ యుగంలో అంటే చిన్న సోషల్ మీడియాలో చిన్న అమౌంట్ పెట్టుకున్నా సరే చాలా మోర్ విజిబిలిటీ వస్తుంది. వై బిజినెస్ మ్యాన్స్ అంటే మీ నెట్వర్క్ మీటింగ్స్ రావాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. బేసిక్గా చాలా మంది అడిగే ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం బిజినెస్ నెట్వర్క్ మీటింగ్స్ జస్ట్ ఒక్కసారి వచ్చి కలిసి వెళ్ళిపోయేలాంటి ఒక మీటింగ్స్ కావు ఇవి. దీని ద్వారా మనం ఒక గ్రేట్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం. అంటే మేము ఒక 60-70 పీపుల్ తోటే ఒక చాప్టర్ని బిల్డ్ చేసినప్పుడు, ఆ చాప్టర్లో 70 మెంబర్స్ ఉన్నారంటే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్కి ఒక 70 బిజినెస్ ఓనర్స్ ఫ్రెండ్స్ దొరికినట్టు. ఓకే. అండ్ 70 బిజినెస్ చేసే వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్గా దొరికినట్టు. ఎందుకంటే ఒకవేళ మీరు చేస్తున్న సర్వీస్ కనుక మంచిది కనుక అయితే, అంటే మంచిదంటే మీరు చాలా క్వాలిటీగా చేస్తూ, అఫోర్డబుల్గా చేస్తూ, అంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ కనుక వెళ్ళగలిగితే, ఈ 70 మెంబర్స్ మీ దాన్ని వాళ్ళ నెట్వర్క్లో ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళ కస్టమర్లకు రెఫర్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ రెఫర్ చేస్తారు, వాళ్ళ రిలేటివ్స్కి రెఫర్ చేస్తారు. అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఫస్ట్ బేస్డ్ యాక్చువల్గా నెట్వర్క్ మంది. అంటే కేవలం రెఫరల్స్ కాదు. అంటే ఫస్ట్ మనం ట్రస్ట్ బిల్డ్ చేయాలి అండ్ ఫెలోషిప్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ బేసిక్గా చాలా బిజీగా ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఒక జాయ్ అనేది కానీ, ఒక మంచి ఫెలోషిప్ కానీ చాలా తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక నెట్వర్క్ వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే ఎలా అయిపోతారంటే, మీరు ఒకవేళ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, కొత్త బ్రాంచ్, మీరు మామూలుగా ఎంతమందిని పిలిస్తే వస్తారో లేదో తెలియదు. అదే మీరు ఈ సందర్భంలో ఈ కమ్యూనిటీలో ఉండి ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తే, ఇన్విటేషన్ ఇస్తే, ఈ చాప్టర్ మొత్తం కూడా మీ యొక్క ఓపెనింగ్కి వస్తారు. అంటే ఎంత క్రౌడ్ని మీరు పూల్ చేయగలుగుతారు, ఎంత ట్రస్ట్ని బిల్డ్ చేయగలుగుతారు, ఎంత వైబ్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే. సో ఈ విధంగా ఒక అక్యుములేట్ అవుతూ ఉంటుంది రిజల్ట్ అంతా కూడా. అంటే ఫస్ట్ ఫెలోషిప్ బిల్డ్ అవుతుంది, తర్వాత ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, తర్వాత రెఫరల్స్ క్రియేట్ అవుతాయి, తర్వాత అది బిజినెస్గా కన్వర్ట్ అవుతుంది, అది తర్వాత స్కేల్ అవుతుంది. ఇలా ఒక ఎక్స్పాన్షన్ వైపు మనం ముందుకు అడుగులేస్తాం. ఎగ్జాక్ట్లీ అండి, చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పారు.